ఇప్పుడు రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ప్రభుత్వ పరంగా ఏమో ఒకవైపు బాగా సంబరాలు జరుగుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో చాలా ధూమ్ధామ్గా నిన్నంతా 31 జిల్లాల కలెక్టర్లు పదవి స్వీకారం చేయటం, దాంట్లో అందరూ ముఖ్యమంత్రి గారితో పాటు సీనియర్ నేతలందరూ పాల్గొనడం జరిగింది. మరోవైపు ప్రతిపక్షాలు చూస్తేమో విపరీతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. అది కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మూకుమ్మడి ముప్పేట దాడి చేస్తున్నారు. కారణం ఏంటంటారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం నుంచి ఉద్భవించిన పార్టీ. ఉద్యమంలో ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా, వాళ్ళ అభిష్టాలకు అనుగుణంగా మేము మేనిఫెస్టోలో కొన్ని విషయాలు పెట్టడం జరిగింది. దాంట్లో ఒకటి అత్యంత ముఖ్యమైనది కూడా, పరిపాలనను ప్రజలకు దరిదాపులో తీసుకొని వస్తాం, ప్రజలకు అత్యంత సౌలభ్యంగా ఉండే విధంగా తీసుకొని వస్తామని చెప్పేసి దాంట్లో భాగంగా జిల్లాల పునర్విభజన చేస్తామని చెప్పడం జరిగింది. ఇది మేమేదో మధ్యలో వచ్చి అధికారంలోకి వచ్చినాక చేసింది. దానికి అనుగుణంగా ఈ 2.5 సంవత్సరాల్లో చక్కటి సాంకేతికపరమైన శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడం జరిగింది. ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. రెవెన్యూ డివిజన్ ఆఫీస్ స్థాయిలో జాయింట్ కలెక్టర్ లాంటి వెళ్ళి ప్రజాభిప్రాయం, ప్రజాప్రతినిధుల అభిప్రాయం, ఇతర సంఘాల అందరి అభిప్రాయం తీసుకొని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే ఈ జిల్లాల పునర్విభజన చేయడం జరిగింది. అంటే దానికి ఒక ప్రాతిపదిక లేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి విమర్శ. అంటే జనాభా ప్రాతిపదిక లేదు, లేదంటే విస్తీర్ణం ప్రాతిపదిక లేదు, అదేవిధంగా అందరినీ కలుపుకొని వెళ్ళలేదు. కనీసం ఏంటంటే మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు, అది కూడా చాలా బిలేటెడ్గా, చాలా ఆలస్యంగా చేశారు. అంటే ముఖ్యమంత్రి గారు తన మధ్యలో ఏదైనా ఒక ఆలోచన కలిగితే దాన్నే ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది. మీరు చెప్పేది ఎలా ఉందంటే ప్రజల సౌలభ్యం కోసం చేశారని అంటున్నారు. అది నిజమే కావచ్చు, కానీ విపరీతమైనటువంటి ఆందోళనలు అంటే సొంత పార్టీ నుంచి కూడా కొన్ని వచ్చినాయి. దాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అదే నేను చెప్పబోతాను. ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు ఏమంటున్నారంటే అశాస్త్రీయంగా చేయడం జరిగింది, ఆదరబాదరగా చేయడం జరిగింది, ఆర్భాటంగా చేయడం జరిగింది, శాస్త్రీయ పద్ధతి లేకుండా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్కసారి దీనికి నేను ఇక్కడ ఏం చేసింది అని చెప్పడానికి ముందు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల గురించి వెళ్దాం. ఒకటి 1 minute I will tell. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయండి, అవన్నీ కలిపి ఒకప్పుడు అస్సాంలోనే ఉండేవి అవన్నీ. ఇప్పుడు 7 sisters అంటాం వాటిని. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం కూడా లేనంత పరిస్థితుల్లో, కాకపోతే స్పెషల్ కేటగిరీగా వాళ్ళని ఎంపీల ప్రాతినిధ్యం అక్కడ ఉండాలి కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టడం జరిగింది. అది ఎందుకు చేసామంటే ఆనాడు ఒక అఫ్సా రాష్ట్రం ఉండాలన్న పరిపాలన అస్తవ్యస్తంగా ఉండి నిజమైన అభివృద్ధి జరగట్లేదన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితుల్లో మేము ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టాం, ప్రజలకు చెప్పాం. ఇప్పుడు హర్యానా లాంటి జిల్లాలో ఇంతకంటే చిన్న జిల్లాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఏంటంటే ఇటువంటి విభజన జరిగేటప్పుడు 15 to 20%, 10-15% డీవియేషన్ దాన్ని ఉంటాయండి. దాంట్లో అన్నిటికీ సమానంగా చేయాలన్నా కానీ లేదా దాన్ని చేయడం చాలా కష్టం కూడా, ఇబ్బంది కూడా. ఇప్పుడు ప్రజల నుంచి అంటున్నారు, ప్రతి ఒక్క వ్యక్తికి ఏముందంటే ప్రతి ప్రాంత వ్యక్తి లేదా మా జిల్లా కావాలి, మాది మండలం కావాలి, మాది రెవెన్యూ డివిజన్ కావాలి అని అంటూ ఉంటారు. దానికి ఈ ప్రతిపక్షాల వాళ్ళు కొద్దిగా ఆజ్యం పోస్తూ ఉంటారు, రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే కేసీఆర్ గారు ఈ జిల్లాల పునర్విభజన తీసుకొచ్చిన తర్వాత కలెక్టర్స్ని అధికారుల ముందు డేటా తెప్పించుకున్నాం. ఫస్ట్ అసలు ఏంటి జిల్లాల స్వరూపం ఏంటి, పాపులేషన్ ఒక్కొక్క జిల్లాల ఇది ఉంది, ఒక స్థూలమైన గైడ్లైన్ పెట్టుకొని దీని ప్రకారం చేయండి అని చెప్పేసి అడగడం. అవన్నీ వచ్చిన తర్వాత లేదా వాటిని డిస్కస్ చేసి ఒకటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఒకటి మేము పబ్లిష్ చేసాం. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏంటింది, ప్రజలు వాటిని చూసిన తర్వాత వారి యొక్క అభిప్రాయాలు చెప్పడం, వారి యొక్క సూచనలు చేయడం అనే దానికి అనుగుణంగా చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత లేదా ప్రజాస్వామిక పద్ధతిలో జాయింట్ కలెక్టర్ లాంటి స్థాయి వ్యక్తులు వాళ్ళు వెళ్ళేసి ప్రతి రెవెన్యూ డివిజన్లో లేదా ఈ యొక్క డ్రాఫ్ట్ పెట్టి డిస్కషన్ దాని మీద తర్వాత ప్రజల అభిప్రాయాలను, సంఘాల అభిప్రాయాలను, ప్రజాప్రతినిధి అభిప్రాయం అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ దాన్ని అఖిల పక్షంలో పెట్టడం జరిగింది. అఖిలపక్షం చాలా ఆలస్యంగా నిర్వహించారు. ఇప్పుడు విక్రమ్ గారు ఏదైనా కానీ మనం ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయిన తర్వాతే ఇది ముసాయిదా పార్లమెంట్లో కానీ అసెంబ్లీ కానీ బిల్లు పెట్టేటప్పుడు ముసాయిదా బిల్లుని పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీ సభ్యులు కానీ అప్పుడు బిల్లు పెట్టే ముందు సర్క్యులేట్ చేస్తాం మనం. ఇది ఏంటి మా యొక్క ఆలోచన, ఈ విధంగా బిల్లు ఉండాలి. ప్రభుత్వం అంటే ఒక్క వ్యక్తి కాదు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ అభిప్రాయం కాదు, ఇక్కడ ముఖ్యమంత్రి అభిప్రాయం కాదు,
ఇది ఈ యొక్క పార్లమెంటు అసెంబ్లీ యొక్క ప్రజాప్రతినిధులుగా దీన్ని ప్రభుత్వం యొక్క అభిప్రాయం దీని మీద మీరు చెప్పొచ్చు అని చెప్తాము. ఆ బిల్లు సర్క్యులేట్ చేసిన తర్వాత పార్లమెంట్లో కానీ అసెంబ్లీ పెడతాము. ఆ బిల్లు డిస్కషన్ అవుతుంది, పాస్ అవుతుంది. అదేవిధంగా మేము డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారైనాక కదా ఇదే విధంగా ఏందని ముందే అడిగితే ఎట్లుంటుంది. ముందు ఇప్పుడు డిలిమిటేషన్ చేసేటప్పుడు కాన్స్టిట్యూషన్లో ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తుందంటే ఫస్ట్ పేపర్ 1 అని ఇస్తారు. పేపర్ 1లో లేదా వాళ్ళు ఒక ఐడియా ఇస్తారు ఈ విధంగానే. దాన్ని డిస్కస్ చేసిన తర్వాత లేదా ఈ కమిటీ మెంబర్లు ఉంటారు అప్పుడు పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీ సభ్యులు పేపర్ 2 అని ఇస్తారు. అది స్థూలంగా ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లాంటిదే. దాని మీద అయితే తర్వాత ఫైనల్గా లేదా థర్డ్ పేపర్లో లేదా ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది. అటువంటి ప్రాసెస్నే ఇక్కడ మీరు ఒక సాంకేతిక పరమైనటువంటి కారణాలు చెప్తున్నారు, నిజమే. అది సాంకేతిక పరంగా ఇవి చేస్తాయి. కానీ ప్రజల్లో చాలా హ్యూ అండ్ క్రై వచ్చింది. అంటే దాన్ని ప్రజలు కన్విన్స్ చేయలేకపోయారా? ఏంటి కారణం ఏంటంటారు? ఇప్పుడు మీరు గమనించారు, ఇప్పుడు కొన్ని మొత్తం 10 జిల్లాలను 31 జిల్లాలకు చేసినప్పుడు కొన్ని ప్రాంతాలని ఇవి కూడా ఎక్కడెక్కడంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఉండే ఆఫ్కోర్స్ 1-2 మా వాళ్ళు ఉన్న దగ్గర కూడా ప్రజలు హెజిటేట్ చేశారు. అది కాదనిలేము. అది వీళ్ళేంటంటే పొలిటికల్ మైలేజ్ గురించి చేసిందని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం భేషజాలకు పోదలుచుకోలేదు. మేము ఏదో ప్రజాప్రతినిధులు ఒక వ్యక్తుల మీద ఆధారపడి మేము ఈ యొక్క పునర్విభజన చేయదలుచుకోలేదు, ప్రజాభిష్టానికి అనుగుణంగా చేస్తామని చెప్పినప్పుడు లేదా ఇప్పుడు తర్వాత ప్రజల యొక్క ఎక్కడైతే ఉద్యోగం జనగాంలో జరిగింది, గద్వాల్లో జరిగింది, సిరిసిల్ల జరిగింది, రైట్ ములుగువన్నీ ఇప్పుడు మొదలుపెట్టారు ఇవన్నీ. ఆ తర్వాత వీటన్నిటి 4 జిల్లాలను కూడా ఆసిఫాబాదు ఇవన్నీ చూసిన తర్వాత యాడ్ కూడా జరిగింది. అంటే దీని అర్థమైందండి ముఖ్యమంత్రి గారు ప్రజాభిష్టాన్ని మన్నించే కదా. ఇప్పుడు ములుగు విషయం వచ్చింది. ములుగు విషయం వచ్చినప్పుడు నిన్న మన అమలు పెట్టేప్పుడు మా దగ్గర నారాయణపేట కూడా జరుగుతూ ఉంది మహబూబ్ నగర్లో. సరే కొన్ని కారణాలు ఉన్నాయనుకోండి, కొన్ని చేయవలసిన వాటి దగ్గర కొన్ని మిస్ అయినా మాత్రం అది వాస్తవమే, దాన్ని డినై చేయలేము. వాటిని కొన్ని దగ్గర కొన్ని కారణాలు లేదా ఓవరాల్గా చూసినప్పుడు ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఎస్, ఇట్ ఈస్ ఓన్లీ 1 or 2% అక్కడెక్కడ ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు అంటే వాళ్ళకు ఒక ఆశ ఉంటుందండి, మా ప్రాంతం ఇదైతే అదని. కానీ ప్రభుత్వం ఏదైనా అయిన తర్వాత అన్ని ప్రాంతాలను ఒక విధంగా చూసుకుంటున్నాం, అన్ని జిల్లాలకు అన్ని మండలాలకు ఒక విధంగా చూసుకుంటాం. ఏవైతే బెనిఫిట్ ఉన్నాయో వాటిని సమంగా పర్కులేట్ చేయడానికే ప్రభుత్వం ఇది చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రతి దగ్గర ఇప్పుడు కొన్ని ఉన్నాయి మా దగ్గర, కొన్ని ఊళ్ళు వచ్చేసి అక్కడ ఏం లేకుండా మా మండలం చేయించారని అడిగారు మమ్మల్ని. తర్వాత రెవెన్యూ డివిజన్లో చేయించారని అడుగుతూ ఉన్నారు. సహేతుకంగా ఉండాలి. ఏదైనా మనం అడిగినప్పుడు ఒక డిమాండ్ చేసినప్పుడు సహేతుకంగా ఉండాలి. దాంట్లో ఇప్పుడు నేను ఇందాక అన్నట్లు లేదా నువ్వు ఏ ప్రక్రియ మొదలుపెట్టినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిలిమిటేషన్ చేసినప్పుడైనా ఈ విభజన జరిగినప్పుడైనా 100% పెద్ద ఎత్తున రాలేదు. కొన్ని ఎందుకంటే చెప్పా 31 జిల్లాలు చేసినప్పుడు లేదా 3-4 జిల్లాల్లో వచ్చినప్పుడు మీరు పెద్ద ఎత్తున ఎట్లా కంపేర్ చేయగలుగుతారు చెప్పండి. దాన్ని 31 జిల్లాల్లో 4 జిల్లాల్లో ఉద్యమం వచ్చింది. తక్కినవన్నీ ప్రతిపక్షాలు కూడా ఒప్పుకున్నారు. అప్పుడు వీళ్ళు ఎవరు కూడా ఇది చేయండి ఎవరు సజెషన్ ఇవ్వలే మాకు. కానీ ప్రజలు ఎక్కడ ఏ జిల్లాలు అయితే కావాలని చేశారో ఆ ఉద్యమ యొక్క ఉధృతిని మేము ఇంటెలిజెన్స్ వర్గాలు తర్వాత ప్రజాప్రతినిధులు ప్రజలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం భేషజాలకు పోకుండా లేదు, నిజమైన ప్రజాభిప్రాయం ఇక్కడ ప్రస్ఫుటంగా ఉంది కాబట్టి దీన్ని చేయాలనే ఉద్దేశంతో ఆ 4 జిల్లాలు కూడా చేయడం జరిగింది. పర్టికులర్గా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇటు ముఖ్యమంత్రి గారు కానివ్వండి ప్రతిపక్షాల మధ్య కానివ్వండి మాటల యుద్ధం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ముఖ్యమంత్రి గారు కూడా చాలా తీవ్రమైన పదజాలంతో ప్రతిపక్షాలను కొంచెం మాట్లాడినట్టుగా ఉంటే నిన్న మొన్న మనం చూసాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని కూడా నేను ఏకవచనంతో సంబోధించాల్సి వస్తుంది అనేటువంటి మాట కూడా మాట్లాడారు. అంటే ఇంత అవసరం అంటారా? అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజం, దాన్ని మీరు రైట్ పర్స్పెక్టివ్లో తీసుకొని తప్పును సరిదిద్దుకోవాలి తప్ప మీరే ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎట్లాగా?